మహి చాలు నాకొద్దు. ప్లీజ్ నాకొద్దు సీరియస్లీ సీరియస్లీ ఓకే సారీ సారీ ఓకే ఓకేనా ఓకే ఏ మహి సారీ 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 సీరియస్లీ సారీ పక్క మమ్మీ అబ్బా సారీ రా, గట్టిగా కొరికేనా? లేదులే తమాషా కదా, నో ప్రాబ్లం. కాకపోతే వేలు కొరకుండా బొగ్గు కొరికితే బాగుండేది ఇంకాను. నీ కలిసిస్తే రెచ్చిపోతావని నాకు తెలుసు. సరే ఇక పడుకో. బొజ్జుంటాను కానీ చివరి బయట నీ పళ్ళతో కట్ చేయొచ్చు కదా బంగారం. అమ్మా తాంబూలు వదిలేసి ముద్దు పెట్టుకుందామని. వద్దులే. ఒక్క ముద్దైనా పెట్టొచ్చు కదా బంగారం. ప్లీజ్ 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 ప్లీజ్. సరే ఓకే, బుగ్గ మీద వద్దు కానీ ముక్కు మీద అయితే ఓకే. బంగారం. ఎంతిష్టం నువ్వంటే నేనేమి చెప్పను, నా ఊపిరి నువ్వంటూ నేనెలా చూపను, నువ్వే తిరిగిమ్మన్నా నేనివ్వలేను నాలో ఉన్న నిన్ను. నీ రాకకు మును ముందుగా నిశ్శబ్దమే నా సంబరం, నా జీవితం పేరిప్పుడు అందాల అద్భుతం, ఈ గుండెపై చేసావులే నీ బలపు సంతకం, ఆకాశం తాకిందే ఆనందం. నువ్వు వల్లరోడివో అమాయకుడివో తెలియదురా, కానీ నా మొగుడివి. నా కోసం ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నావు. అందుకే నువ్వంటే నాకు పిచ్చి. ఐ లవ్ యూ రా. గురక ఆపి పడుకోండి అంటే లేకు లే. సైలెంట్ కాయలు. సైలెంట్ కాయలు. పెద్ద బాబు అరవకు. మత్తు మందు వేస్తే మబ్బొచ్చి పడిపోతారేమో పెద్ద బాబు గారు. ఇటువంటి రాక్షసులు ఒక గంట సేపు స్ప్రో కోల్పోతే వచ్చే నష్టమేం లేదు. మాట్లాడుకుంటురా. అటు కాదు ఇటు. దేవా
దేవా వచ్చావా దేవా? రా దేవా. నీకోసం ఎన్ని కలలు కన్నానో తెలుసా? నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని, నీకోసమే బతకాలనిపిస్తుంది. రా దేవా. ఇది కలలో కూడా మీ గురించి కలవరిస్తుంది పెద్దబాబు గారు. ఆ టబ్బలో ఉన్న మత్తు మందంతా గుమ్మరిచ్చేయండి, పీడ పోతుంది. ఇది వేసేనా? ఇది వేసేనా? ఇది త్వరగా మార్చు పార్వతి. తీసుకెళ్ళి పిన్ని ముక్కు దగ్గర పెట్టు. వెళ్ళు. స్లో. కమ్ ఆన్. రండి, ఎంతసేపు? ఇన్ని రోజులు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయా బంగారం? కెనడా వెళ్ళాక నీ ముక్కేండానా చిన్నగా అయిపోయింది. ఏంటమ్మా బుగ్గలు చిన్నగా అయిపోయాయి? నా మీద బెంగ ఏంటి? బంగారం, నన్ను వదిలి వెళ్ళొద్దు బంగారం. బంగారం, బంగారం. ఏంటి బంగారం? నన్ను వదిలి వెళ్ళకే. జాగ్రత్త, కాలుతో పార్వతి. పార్వతి, ఇక్కడ ఇక్కడ మంగళసూత్రాన్ని మార్చు. కాలుతో అయ్యో అమ్మయ్యా. పద పద.
ముందు ఎక్కు పార్వతి. ఎవరది? ఎవరున్నారు అక్కడ? డోర్ ఎలా ఓపెన్ అయింది? ఎవరున్నారు అక్కడ? ఆంటీ, ఆంటీ, ఆంటీ లే, ఆంటీ, ఆంటీ లే, రూమ్ లోకి ఎవరో వచ్చారు, లే ఆంటీ. వస్తే ఆంటీ. ఛీ! వర్షం, 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 అమ్మ వర్షం, 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 వర్షం. వర్షం కాదు, నేనే నీళ్లు కొట్టాను. దున్నపోతుల పడుకున్నావేంటి? మంచి కల పాడు చేసావు. మా ఆయన ఎంత ఫీల్ అయ్యాడో ఏంటో. అయ్యో ఆంటీ, రూమ్ లోకి ఎవరో వచ్చారు, లెగమంటే తాపిగా పడుకున్నావేంటి? మన రూమ్ లోకి ఎవరొస్తారే? కబోర్డ్ ఓపెన్ చేసిందేంటి? కబోర్డ్ ఎలా ఓపెన్ చేసింది? నేనెప్పుడు కబోర్డ్ తీసాను? అబ్బా, నువ్వు లాక్ సరిగా వేయలేదనుకుంటా. హడావిడిగా తీస్తావు, తలుపేయడం మాత్రం మర్చిపోతావు. గాడ్, లాక్ వేసేసింది. ఆ బెడ్రూమ్ తలుపు కూడా తెరిచే ఉందేంటి? ఏ పిల్లో వచ్చుంటుంది, దొంగలైతే కాదులే. మనకు మించిన దుర్మార్గులు ఎవరున్నారు? అంటే ఏదో ఏదో స్మెల్ వస్తుంది కదా? నీకు ఆరోగ్యం బాగలేదనుకుంటా. సైలెంట్గా దుప్పటి కప్పుకుని పడుకో. ఎప్పుడు నిద్రపోవాలనే చూస్తావు కానీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూడవా ఆంటీ? అబ్బా, రేపు తెల్లారక చూడొచ్చులే, నాకు నిద్ర వస్తుంది. రా, మంచి కల పాడు చేసావు. రా, ఎప్పుడు చూసినా అనుమానంతో చంపేస్తుంది. పడుకో. మా ఆయన మళ్ళీ కల్లోకి వస్తాడో రాడో. పెద్దబాబు గారు, అరుగు. వాళ్ళింకా మధ్యలోకి జారుకోలేదు. మందు సరిగ్గా వేయలేదనుకుంటా, అందుకే లేచారు. మాట్లాడకుండా సైలెంట్గా ఉండు. పెద్దబాబు గారు, గిట్ట ఇరుక్కుపోయినావేటి? నీలాంబని ఇందులో పడేద్దాం అనుకుంటే మనమే పడిపోయినాము. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలో ఏటో. కంగారు పడకు పార్వతి, ఇక్కడే ఉన్నావు కదా, హాయిగా ప్రశాంతంగా ఉండు. ప్రశాంతంగా ఎట్టా ఉండరు పెద్దబాబు గారు. మీరు నాన్న ఇక్కడే ఉన్నామని తెలిస్తే ఇంకేమైనా ఉందా? మా అయ్య ఇంటికి వచ్చి పార్వతి అని కేకేసినప్పుడు నేను ఆయన ముందుకు వెళ్ళకపోతే నా కోసం వెతుకుతాడు. ముందు ఇక్కడి నుంచి బయటపడే మార్గం చూడండి. నాకైతే ఇక్కడే బాగుంది. ఏటి? అవును పార్వతి, లంకంత ఇంట్లో ఉన్నా స్వేచ్ఛ లేకుండా పోయింది. ఎదురుగా నువ్వు లేకపోతే నాకేం చేయాలో తోచదు. ఇప్పుడు ఇక్కడున్నావు, నాకెదురుగా, నాకు దగ్గరున్నావు. ఇంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పు? మీరు నాను ఇట్ట దగ్గరకు ఉన్నామని తెలిస్తే దూరం చేస్తారు. అందరు పడుకొని ఉంటారు, ఎవరు లేవరు. నువ్వు టెన్షన్ పడకు. పొద్దున్నే ఎవరు లేవకముందే ఇందులో నుండి బయటకు చూపాయని చూడండి పెద్దబాబు గారు. నాకెందుకు చాలా భయంగా ఉన్నది. పార్వతి, నేనంటే భయమా, నేను ఉన్నందుకు భయమా? మీరు నేను ఇద్దరం ఉన్నందుకు భయం. పార్వతి, పార్వతి, ఏమైంది పార్వతి? బల్లనుకుంటా. మనమిద్దరం దగ్గరగా ఉండాలని ఇక్కడ ఉంచాడు దేవుడు. అయినా ఇంకా దూరంగా ఉన్నామని బల్లిని పడిసి భయపెట్టినట్టున్నాడు.
నన్ను పట్టుకునేలా చేశాడు. పార్వతి, ఇలా రా పార్వతి, రా పార్వతి. బలి వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. త్వరగా రా. నేనున్నాను కదా. ఏమైంది పార్వతి? భయం కరిగిపోయి సిగ్గు పెరిగిపోయినది పెద్దబాబు గారు. ఏం మాట్లాడకుండా నవ్వుకుంటున్నారు పెద్దబాబు గారు? ఈ కబోర్డ్లో ఇరుక్కుపోయినా మనసు మాత్రం గాల్లో తేలిపోతుంది పార్వతి. నువ్వు నా దగ్గరుంటే ఇంతేనేమో. నేనెంత పుణ్యం చేసుకున్నాను కదా పెద్దబాబు గారు. ఎప్పుడూ నన్నే తలుస్తుంటారు, నా కోసమే బతికినట్టు మాట్లాడతారు. మీలాంటి మహారాజులు నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఇంత ఆనందంగా ఉన్నప్పుడు కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి, కానీ కంటికి కొనుక్కు రాదు పెద్దబాబు గారు. నువ్వు నా భార్యవని, ఈ ఇంటి పెద్ద కొడలువని అమ్మ నాన్నకు తెలిసే రోజు రావాలి పార్వతి. ఇరుకు మనసులుండే మనుషులు ఈ ఇంట్లో ఉన్నారు పెద్దబాబు గారు. వాళ్ళ వల్ల మన మధ్య ఉండే బంధం బయటపడదు. అలాగని నీలాంబరి బంధం గట్టిపడదు. నాకు నువ్వు కావాలి, నేను నీతో ఉండాలి, నేను నీతోనే ఉండాలి. తెల్లవారిదాకి కాదు, నూరేళ్ళ దాకా.